కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్క పాఠశాలలే కానీ ప్రభుత్వ కార్యాలయాలలో ఖచ్చితంగా చిత్రపటం పెట్టి జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే నేను ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ ఒక చిన్న విషయాన్ని గుర్తు చేయడం జరుగుతుంది. మనం గత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న జరిగినటువంటి రోజున ఇక్కడనే మన గ్రామ పెద్దలు పాఠశాల బిల్డింగ్ గురించి ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఎంపీటీసీ గారు, అట్లాగే ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం లేరు కానీ మన గ్రామ పెద్దలు రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి బిల్డింగ్ కోసం 10 లక్షల రూపాయలు మన పాఠశాలకు డొనేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మన పెద్దలకు గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఆ మాటలు కూడా నిలబెట్టుకోవాలని, స్కూల్కు మరింత సహకరించాలని చెప్పి చిన్న విషయాన్ని గుర్తు చేస్తూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.